రేపటి నుంచి కొత్త ఈవీ పాలసీ అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు మంత్రి. ఇక మూసీ ఒడ్డుపై బీజేపీ బస్తీ నిద్రపై మంత్రి శ్రీధర్ బాబు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భాగ్యనగరంలో ఉంటున్న వారికి సుందరీకరణం అనేది ఆఖరి అంశం. కానీ మెరుగైన జీవనాన్ని ఆ ప్రాంత ప్రజలకు ఇవ్వాలనే ఒక ఆలోచనతోని చేస్తూ ఉన్న ప్రయత్నానికి మీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఈ విధంగా చేద్దామని ముందుకు రండి. కలిసి చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు రాజకీయ ఉద్దేశంతో చేస్తూ ఉన్న అన్నిటిని కూడా ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాము. మీ సలహాలు ఇచ్చేది ఏమైంది, సూచనలు ఇచ్చేది ఏమైంది, మీ పాత్ర ఏమైంది? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మీ బాధ్యత విస్మరించి మీరు అక్కడ వండుకున్నారు. సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసి సంతోషిస్తాం, కాదంటలేదు. కానీ సమస్యకు సంబంధించి నాగకోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎంత గంభీరంగా ఉంది అక్కడ సమస్య అని తెలుసుకోవాలనే ఒక ఆలోచనతోనే ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టండి. మేము చెప్తా ఉన్నాం, అక్కడ ఉన్న పేదవారికి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. పేదవారికి, మధ్యతరగతి కుటుంబీకులకి తెలుసో తెలియకనో మరి అప్పుడున్న పరిస్థితుల్లో వారు ఆ పారివారిక ప్రాంతంలో ఉంటున్న తరుణంలో మరి కొంతమంది రియాల్టర్స్తో మోసపోయి అక్కడ భూములు తీసుకున్నా, అక్కడ ఇల్లు కట్టుకున్నా వారికి ఏ విధంగా న్యాయం చేయాలని ఆలోచన దృక్పథంతో మా ప్రభుత్వం ముందుకు నడుస్తున్న ధర్మిల్లో ఈ విధంగా రాజకీయం చేసి లబ్ధి పొందామంటే ప్రజలందరూ కూడా హర్షించరు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఏ విధంగానైతే మహారాష్ట్రలో పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్లో ఆ పరిస్థితులను అక్కడ ఏ విధంగానైతే వారి ప్రణాళికను తీసుకొని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్న తరుణంలో ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకు నడుస్తూ ఉన్న మా ప్రభుత్వాల పట్ల దుష్ప్రచారం చేసి మహారాష్ట్ర ఎన్నికల్లో ఓట్లు దండుకునే ప్రయత్నం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఏ మాత్రం వారికి అభిమానం లేదు, ఆప్యాయత లేదు, పని చేయాలని ఆలోచన లేదని స్పష్టంగా కనబడతాం. చెప్పండి. అదే ఇప్పుడు మీరు చెప్పకుండా మీరు గోడలు కడతామంటున్నారు. కడదాము. సాంకేతిక పరంగా శాస్త్రీయబద్ధంగా గోడలే కడితే సరిపోతుంది అనుకుంటే ఆ క్రమంలోనే ఈరోజు ఇంకా కూడా డిపిఆర్ ప్రిపేర్ కాబోతా ఉంది. ఇంకా డిపిఆర్ కాల ప్రధానంగా రాబోయే వందలాది సంవత్సరాల కాలయంలో ఈ భాగ్యనగర్ హైదరాబాదులో ఎక్కడ కూడా ఎప్పుడైనా భారీ వర్షాల వల్ల ప్రాణ నష్టం కలగొద్దు, ఆస్తి నష్టం కలగొద్దని ఆలోచన చేసి ఈరోజు చేస్తూ ఉన్న ప్రయత్నానికి మీ దగ్గర పంపిస్తాం. ఈ విధంగా